వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ప్రభుత్వ ఉద్యోగాలు కనుమరుగైపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ సంవత్సరం చాలా రకంగా నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో తాజాగా రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీనిలో కాంట్రాక్ట్ బేసిస్ మీద క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఖచ్చితంగా ఇవ్వకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా ఈ 7 రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు, అది సెమిస్టర్ విధానం కావచ్చు, ఇయర్ వైజ్ విధానం కావచ్చు, మొత్తం మీద 50% మార్క్స్ డిగ్రీలో కలిగినటువంటి అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 1/7/2025 నాటికి ఈ డిగ్రీ కంప్లీట్ అయ్యి అభ్యర్థులు ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నమాట. అయితే ఈ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ మీద 2 సంవత్సరాల పాటు రెన్యువల్ చేస్తారు. అలాగే తర్వాత అవసరాన్ని బట్టి మరొక సంవత్సరం పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. వీటికి నెలవారీ జీతం 25,000 రూపాయలు చెల్లిస్తారు. దానికి తోడు ఈ బాగా వర్క్ సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి అభ్యర్థులకి ప్రతి సంవత్సరం కూడా 3% శాలరీలు ఇంక్రీజ్ చేసి ఇస్తారు. అలాగే లీవ్ ఫెసిలిటీ, అలాగే ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, టీఏ, డిఏ ఇటువంటి ఇతర అలవెన్స్లు కూడా వీరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఈ పోస్టులో రిజర్వేషన్స్ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. అయితే ఈ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే ఓసీలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంది. అంటే 2025 సంవత్సరంలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్, ఇది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2027 వరకు చెల్లుబాటు అవుద్ది. ఆ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఏజ్ లిమిట్ చూస్తే 1/7/99 నుంచి 30/6/2007 మధ్యలో జన్మించినటువంటి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అర్హులు. అయితే వీరికి 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, 3 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వయోపరిమితిలో సడలింపుని రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వినియోగించుకోవచ్చు. అట్లాగే ఈ డిగ్రీ అనేది యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీస్లో మాత్రమే, వాటికి అనుబంధంగా ఉన్న కళాశాలలో క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా మినిమం పర్సంటేజ్ కూడా ఇందాక చెప్పినట్టుగా 50% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ విషయంలో ఇది 40% ఉన్నప్పటికీ కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకా ఈ సిజిపిఏలో ఉన్నటువంటి మార్క్స్ని అప్లికేషన్లో ఆన్లైన్ చేసేటప్పుడు మనం పర్సంటేజ్లో కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులు ఎలాగా ఎంగేజ్ చేస్తారంటే, ఎలా సెలెక్ట్ చేస్తారంటే డిగ్రీలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, అంటే ఎర్లియర్గా జన్మించినటువంటి వాళ్ళకి మార్క్స్ని బట్టి డిగ్రీ పూర్తి అయినప్పటి నుంచి కూడా ఈ అప్లై చేసే డేట్ నాటికి ఉన్న వేరియేషన్ని బట్టి కూడా గ్రేస్ మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి 7/8/2025 లాస్ట్ డేటు. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాటిని పోస్ట్లో, స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ట్రావెన్కోర్ సంస్థకు పంపడానికి 14/8/2025 చివరి తేదీ. ఈ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకుని వాటితో పాటు ఆ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా మీకున్నటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా అప్లికేషన్తో పాటు పంపించాలి. ఈ అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ DGM HR డిపార్ట్మెంట్, ఫెడో బిల్డింగ్, ఫ్యాక్ట్, ఉద్యోగ మండల్, పిన్ కోడ్ 683501 అనే చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇది 14వ తారీఖు ఆ అప్లికేషన్ వాళ్ళకి చేరడానికి ఆఖరి తేదీ. అయితే ఆన్లైన్ చేయడం మాత్రం 7/8/2025 మాత్రమే ఆఖరి తేదీ. దీనికి సంబంధించి ఈ fact.co.in అనే వెబ్సైట్లో ఈ అప్లికేషన్ వివరాలు, అలాగే
దానికి సంబంధించి పూర్తి వివరాలని తెలుసుకొని మీ ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసుకుని ఈ ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. అలాగే ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా అరుదుగా వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకుని ఈ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.